వెళ్ళిన 8 గంటలకు వెళ్ళిన అయితే ఒక బుకింగ్ పడతలేదు. 72 రూపాయలు బుకింగ్ ఒకటి పడ్డది. అది కొట్టేసిన, అది కొట్టేసి ఇక కూర్చున్నా. బుకింగ్ పడతలేదు అని కూర్చుంటే ఒకటేమో అమీర్పేట్ వచ్చింది, 15 కిలోమీటర్లకు 200 రూపాయలు చూపించింది. అయితే ఆ లొకేషన్ దగ్గరకు పోయి స్వామికి అడిగిన, స్వామి ఉండే ఏంటి స్వామి ఇది మన ఎస్ఐ కానిస్టేబుల్ది కోచింగ్ ఇస్తారు కదా, అక్కడ నుంచి బుకింగ్ వచ్చింది. అయితే వాడికి పోగానే స్వామి ఉండి ఏం చేసిండు, బుక్కులు వేసిండు. ఇక సరే బుక్కులు వేసిండు కదా, ఎంతో 50 రూపాయలు ఎక్స్ట్రా అయ్యాను స్వామి అని చెప్పిన. అయితే ఆల్రెడీ నేను పార్సల్ డ్రాపే బుక్ చేసిన, నేను నీకు 50 రూపాయలు ఎందుకు ఇవ్వాలి స్వామి అని అడిగాడు. స్వామి ఒకసారి యాప్ ఓపెన్ చేసి చూడు స్వామి, పార్సల్ డ్రాప్ బుక్ చేసినా నార్మల్ డ్రాప్ బుక్ చేసిరా అని చెప్పి యాప్ ఓపెన్ చేసి చూసి చూసి ఏం చెప్తుందంటే 170 రూపాయలే కొడతాను, 200 అవుతుంది స్వామి, ఇంకా నువ్వు ఇక ఎక్స్ట్రా అడుగుతావు స్వామి అంటాడు. 15 కిలోమీటర్లు 170 రూపాయలు ఎవడైనా పోతాడా మామ? స్వామిని కూడా స్వామి అయితే తర్వాత స్వామి నవ్వుతుడు పక్కకు పోయి, ఇక 50 రూపాయలు ఇస్తాను, 250 తీసుకో అని చెప్పి ఇక వేసాడు. ఇదో ఈ ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యానికి బుక్స్ ఇక అమీర్పేట తీసుకొని పోతున్నాయి. మామ పార్సల్ డ్రాప్లో బుక్ చేసినా అని చెప్తుండు సాయం పొద్దున. అయినా ఈ నార్మల్ డ్రాప్లు కూడా చాలా తక్కువ పైసలు ఇస్తుండు మామ. అది 15 కిలోమీటర్లకి 150 రూపాయలు అంట. 15 కిలోమీటర్లకి 150, 15 కిలోమీటర్ 200 ఇచ్చిన మళ్ళీ ప్యాసింజర్లు ఎట్లా అడుగుతుంది తెలుసా? 15 కిలోమీటర్లకి 120 రూపాయలు పడుతుంది, 130 రూపాయలు పడుతుంది. ఇదేమైనా బైకా? ఇదో నాకే ఎట్లా అవుతుందా, మీకు కూడా ఎట్లా అవుతుందా?